నిజంగా బోలే అన్నకు చేతులెత్తి నమస్కరించాలి. గేమ్లో ఉన్నప్పుడు ఎంతో హెల్ప్ చేశాడు, సపోర్ట్ చేశాడు. అదేవిధంగా బయటికి వచ్చిన తర్వాత ఏదైతే అతను అరెస్ట్ అయ్యాడో ఒక 50 మంది లాయర్లతో నాంపల్లి స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో, నాంపల్లి కోర్టులో అతని మీద ఇతని తరపున వాదించేదానికి ఒక 50 మంది లాయర్లను తీసుకెళ్ళడం జరిగింది. నిజంగా హ్యాట్సప్ బోలే అన్న, నిజంగా మీకు ఎంత మంచి మనసో, మిమ్మల్ని అసలు మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏది ఏమైనా చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది. నిర్దోషిగా మన పల్లవి ప్రశాంత్ బయటకు వస్తాడనే నమ్మకం, ఆశ అందరికీ ఉంది. కాబట్టి నేను ఒక సంఘటన చూసిన, ఏదైతే నాంపల్లి చెంచల్గూడ జైలు ముందు వాళ్ళ ఫాదరు పడుకున్న తీరు చూస్తే ఎవరికైనా హృదయం అయితే కరిగిపోద్దబ్బా. అంత దీనావస్థ స్థితిలో ఏదో పెద్ద సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళైతే అసలు టచ్ చేయగలరా? కామన్ మెన్, ఒక రైతు బిడ్డ, అతనికి ఎవ్వరు అండదండ లేరనే కదా పాపం. ఓకే, నీ జరిగిన పొరపాటు జరిగింది, ఇతనైతే పోయి చేయలే కదా, పొరపాటు జరిగింది కాదనట్లా. కానీ ఆ పొరపాటు ఎవరి ద్వారా జరిగింది, సుమోటోగా ఒక శిక్ష ఇవ్వచ్చు. అంతేగాని పాపం కష్టపడి 100 రోజులు గెలిచిన, కప్పు గెలిచిన సంతోషం కూడా లేకుండా పోయింది. కానీ ఎనీవే, న్యాయం ధర్మం అనేది ఒకటి ఉంది కాబట్టి, ప్రజాస్వామ్యం కాబట్టి మంది ప్రాబ్లమే లేదు. నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అని లాయర్లు ఇప్పుడే మనకు అందించిన వార్తల ద్వారా మనకు తెలుస్తుంది, నాకున్న సమాచారం మేరకు. అదేవిధంగా మన బిగ్ బాస్ గేమ్లో ఎలా అయితే బ్యాక్ బోన్గా ఉన్నాడో పల్లవి ప్రశాంత్కి, మన ఉండి విజయం వరకు దారి తీసిండో ఆయన గురువు, పల్లవి ప్రశాంత్ గురువు మన శివాజీ అన్న కూడా లాయర్ని తీసుకొని ఈరోజు సెంచల్ కూడా అతన్ని పరామర్శించడం జరిగింది. అన్ని వైపులా మనకు శుభసూచకాలే ఉన్నాయి. తొందరలో బెయిల్ కూడా రాబోతుందని ఆ నమ్మకంతో, ఇది పోలీసులను తప్పుపట్టేది ఏం లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. వాళ్ళు చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది కాబట్టి వాళ్ళని ఏమనేదానికి లేదు. లాయర్లు మనకున్నారు, న్యాయం అనేది ఒకటి ఉంది. వాళ్ళు కంపల్సరిగా ఆయనకు బెయిల్ వస్తుందని ఆశిస్తూ, అదేవిధంగా టేస్టీ తేజ ఒక ఫ్రెండ్గా పల్లవి ప్రశాంత్కు మద్దతు తెలుపడానికి ఆయన కూడా వచ్చాడు. పాపం నిజంగా ఆయనకు కూడా వాట్సాప్ చెప్పొచ్చు, మంచి వ్యక్తి, చాలా ఉన్నతసేపు బిగ్ బాస్లో వినోదాన్ని కల్పించాడు. హ్యాట్సప్ టు మిస్టర్ తేజ గారు. సేమ్ టైం ఏది ఏమైనా ఈ పుకార్లు, ఈ యూట్యూబర్లు, ముఖ్యంగా ఒకే ఒక్క యూట్యూబర్ మాత్రం ఒకరు, అది ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నారు, ఏమని ఇలా చేశాడు ఇలా చేశాడు, ఆయన వల్లే, 2-3 వల్లే ఇలా జరగడం జరిగింది. ఏదేమైనా నిర్దోషిగా బయటకు వస్తాడు, బెయిల్ దొరుకుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని గుద్దిపడండి. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వరకు చేరేదాకా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.